సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు. దాని అంకురార్పణ జరగకపోతే అసలు ఏ డేటా వచ్చే అవకాశము లేదు. అదాని డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ వేయకపోయిందంటే మే 3, 2023 ఆయనకు అలాట్మెంట్ చేసింది 2020 నవంబర్ కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన వెంటనే మే 3, 2023లో ఆయన ఏకంగా ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాడు. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. అదానీ పెట్టే ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు, ఇంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్తా ఉండ ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే, ప్రాజెక్టు విస్తరణే. ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్ ఇది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో 11 అక్టోబర్ 2022కు సంబంధించిన పేపర్ కటింగ్. టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటము 11 అక్టోబర్ 2022కు సంబంధించిన ఐటమ్ ఇదే. Google association with Adani Enterprises reported in October 2022. Google takes on lease 4.64 lakh square feet space at Adani data center in Noida. Adani ki Google ku madhya business relationship annadi October 2022 లో నోయిడాలో 4.64 lakh square feet గూగుల్లో takes on lease 4.64 lakh square feet of space at Adani data center in Noida. సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ 2022 నుంచి ఉన్న సంబంధం చూపించే క్లిప్పింగ్ ఇది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది మే 3, 2023 వైజాగ్లో. విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది మే 3వ తారీఖున 2023లో ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసింది. సబ్సీ కేబుల్కు సింగపూర్ నుంచి తీసుకొచ్చే సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అదానీకి ల్యాండ్ ఇస్తూ జీవో ఇచ్చిన
2020 నవంబర్లో జీవో ఇస్తే 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది. అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి 9/3/2021లో రాసిన లేఖ ఇది.